सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మధులారా అష్టావకర గీత 28వ భాగం మనం చూడబోతున్నాం. 11వ అధ్యాయం 6వ శ్లోకం. నహం దేహో నమే దేహః బోధోహమితి నిశ్చయీ కైవల్యం ఇవ సంప్రాప్తః న స్మరచ్చ కృతం కృతం. అష్టావక్ర మహర్షి తన ఆత్మ విద్యను బోధించటం కొనసాగిస్తున్నాడు. సన్యాస ఆశ్రమం గురించి చెప్పాడు జనక మహారాజుకి. చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, నిజమైన కాషాయ వస్త్ర సన్యాసి కంటే గృహస్థు అయిన జనక మహారాజే గొప్ప సన్యాసి అని అష్టావక్ర మహర్షి జనకుడికి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, మెచ్చుకున్నాడు. జనకుడు చాలా గొప్ప ఆంతర సన్యాసి, అంటే లోపల. మనకు కూడా అదే ఉండాల. అసలు ఆధ్యాత్మిక జీవితం అంటేనే అది. మనకు బయటకేం కనపడదు. ఆధ్యాత్మిక జీవితం ఉన్నవాడు, అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే స్పెల్లింగ్ తెలియని వాడు, రెండు ఒకే రకంగా ఉంటారు మనుషులు. మన కుటుంబంలో కూడా అట్లా ఉంటారు. తేడా ఏమిటంటే, ఈ కర్మి అంటే కర్మల్లో కూరుకుపోయిన వాడు ఏంటంటే, నీకు 4 కార్లు ఉన్నాయా, యువర్ గ్రేట్. నీకు 4 ఇళ్ళు ఉన్నాయా, యువర్ గ్రేట్. నీకు 30-40 పొట్టిచీరలు ఉన్నాయా, యువర్ గ్రేట్. అలా ఉంటాడు. మెజర్మెంట్స్ అన్నమాట. అంటే లౌకిక మెజర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. మనకి ఆధ్యాత్మికంగా మనం ఎదిగినట్టు వాళ్ళకి తెలియదు. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే లోపల ఎదగాలి. లోపల ఇన్నర్ మెచ్యూరిటీ అంటారు దాన్ని. అంటే లోపల పరిణితి అన్నమాట. ఇన్నర్ మాస్టరీ ఓవర్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. అది బయటికి ఏం కనపడదు. అది ఇన్నర్ వెల్త్ అన్నమాట. ఆంతర్యంలో మనకు ధనం ఉంటుంది. బయట ధనాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ధనం ఉంటుంది మనకి. సో అది ఇన్నర్ మాస్టరీ, ఇన్నర్ మెచ్యూరిటీ ముఖ్యం అన్నమాట. మనకి ఇన్నర్ వెల్త్ ముఖ్యం. అదే మనకి తేడా, వాళ్ళకి మనకి. జనకుల్లో అది పుష్కలంగా ఉంది. అందుకనే మెచ్చుకుంటున్నాడు. ఎవరు? అష్టావక్ర మహర్షి. బాబు జనక, సన్యాసాశ్రమం, గృహస్థాశ్రమం ఇవి ముఖ్యం కాదయ్యా. ఆశ్రమం ముఖ్యం కాదు బాబు. కావాల్సింది జ్ఞానము, ఆత్మజ్ఞానము అండ్ వైరాగ్యం. ఆత్మజ్ఞానంతో పాటు వైరాగ్యం ఉందని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరన్నా ప్లీజ్ కమ్ హియర్ అంటే, సార్ నా కాళ్ళు కూడా తీసుకురమ్మంటారా, నా చేతులను కూడా తీసుకురమ్మంటారా అని అడుగుతారా మీరు? కమ్ హియర్ అంటే వస్తారు. మీ కాళ్ళు చేతులు మీతో పాటు వస్తాయి. టోటల్ బాడీ వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం ఉంది ఒక మనిషి కంటే, వైరాగ్యం కూడా ఉంది అనుకోవాలి. ఎందుకంటే నిష్ఫలం. ఆ వైరాగ్యం లేని ఆత్మజ్ఞానం నిష్ఫలం అనమాట. ఏదో వాచా వేదాంతం అంటాం కదా, అట్లా. నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పటిష్టం చేసుకోవాలి. అహం ఏవ సత్యం చైతన్యం అస్మి అంటే జగత్తు యొక్క మిథ్యాత్వం ద్వారా వైరాగ్యాన్ని మనం పటిష్టం చేసుకోవాలి. మన ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని, మన లోపల పొందినటువంటి శ్రవణ మననం ద్వారా పొందిన ఆత్మ జ్ఞానాన్ని జ్ఞాన నిష్టగా ఆత్మ సత్యత్వ బుద్ధితో మార్చుకోవాలి. జగను అంటే జగత్తు మిథ్యాత్వ బుద్ధితో మన వైరాగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఆత్మసత్యత్వం, జగన్ మిథ్యాత్వం. ఇప్పుడు 11వ అధ్యాయంలో మన శ్లోకాల్లో అష్టావక్ర మహర్షి మనకి 11వ అధ్యాయంలో ఈ రెండు విషయాలు చెప్పాడు. ఏమిటాయి 2 విషయాలు? జ్ఞానం, వైరాగ్యం. అంతే. ప్రతి శ్లోకంలోనూ కూడా నిశ్చయి నిశ్చయి అనే మాట చెప్తున్నాడు. అంటే నిశ్చయ జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్థం. ఏమిటి ఆ నిశ్చయ జ్ఞానం? ఏమిటి? అహం సత్యం, జగన్మిథ్య. అహం అన్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ దేహం కాదు.
అహం బోధ ఇది నిశ్చయి అంటున్నారు అష్టావక్ర మహర్షి. అహం బోధ అస్మి. బోధ అంటే చైతన్య స్వభావం. అంటే ఎటువంటి చైతన్యం? గుర్తుపెట్టుకోండి, ఎటువంటి చైతన్యం? నేను చైతన్యం మనకు తెలుసు కదా, మనకు 5 క్యాప్సూల్స్ ఉన్నాయి కదా. నేను చైతన్య స్వరూపాన్ని, ఈ శరీరంలో ఒక భాగం కాదు, ఈ శరీరం యొక్క లక్షణం కాదు, ఈ శరీరాన్ని నుంచి ఉత్పత్తి చెందింది కూడా కాదు. నేను ఆ చైతన్యం ఉన్నప్పుడు నేను అనుకోవాలి. రెండో క్యాప్సూల్ ఏమిటి? చైతన్యంగా నేను స్వతంత్రం, శరీరం అంతటా వ్యాపించి ఉంటా, శరీరాన్ని నేను ప్రకాశింపజేస్తా. ప్రకాశింపచేటువంటి బల్బులాగా వెలగదు శరీరం. ప్రకాశింపచేటువంటి చైతన్యం, శరీరంలో చైతన్యం ఉంటేనే, లేకపోతే శవం. శవం శివంలాగా పనులు చేస్తుంది అంటే అది చైతన్యం. ప్రకాశింపచేటువంటి బల్బులాగా ప్రకాశింపచేయదు, గుర్తుపెట్టుకోండి. జడ పదార్థం చేతనత్వం చెందుతుంది నా మూలంగానే, నేను వ్యాపించటం మూలంగానే. నేను శరీరం యొక్క సరిహద్దులకు పరిమితం అవ్వలేదు. చూసుకోండి, శరీరం సరిహద్దులకు పరిమితం అవ్వలేదంటే ఏంటి దాని అర్థం? అంటే సర్వవ్యాపిని నేను. ఈ శరీరంలో కూడా ఉన్నాను, మొత్తం అంతా ఉన్నాను, పద్నాలుగు లోకాల్లో ఉన్నాను. నేను చైతన్యంగా శరీరం పతనం చెందాక కూడా ఉంటా. ఇవన్నీ మీకు కంటస్థవచ్చు. అయినా నా తృప్తి కోసం నేను చెప్తున్నా మీకు. నేను శరీరం పతనం చెంది, నేనంటే చైతన్యం, నేను చైతన్యంగా శరీరం పతనం చెందాక కూడా ఉంటాను. నన్ను చైతన్యంగా ప్రతిబింపజేసేటటువంటి శరీరం లేదు కాబట్టి, అంటే మన శరీరం చనిపోయిన తర్వాత మన చైతన్యం ఉందని గుర్తించలేం. ఎందుకంటే వ్యవహారాలే ఉండవు. వ్యవహారాలు చేసే శరీరం కదా, అది పడిపోయింది కదా. అంత మాత్రాన నేను లేనట్టు కాదు. ఇది ఇలా మనం నిధిధ్యాసనం చేసుకోవాలి. ఈ 5 క్యాప్సూల్స్ ఎప్పుడు మనం రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అసలు నేను బల్బు కాదు, నేను కరెంటుని. నేను ఫ్యాన్ కాదు, నేను కరెంటుని. నేను ఫ్రిడ్జ్ కాదు, నేను కరెంటుని. నేను మైక్ కాదు, నేను కరెంటుని. అలా ఈ దేహం కాదు, నేను చైతన్యాన్ని. ఈ జగత్తు కాదు, నేను చైతన్యాన్ని. అది మనం జీర్ణించుకోవటం చాలా కష్టం. చిలక పలుకులు పలుకుతాం కానీ అది జీర్ణించుకుంటే ఎంత ఎంత హ్యాపీగా మన జీవితం ఉంటుందో అనేది ఆ జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలడు అంటుంటారు. రెండవ అంశం ఏంటంటే మనకి నమే దేహ, నేను చైతన్యంగా పారమార్థిక సత్యంగా ఉన్నతమైన ఆర్డర్లో ఉన్నాను. నాకు ఈ జగత్తో బంధం లేదు. జగత్తు తక్కువ స్థాయిలోని సత్యం, అంటే వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యం వ్యావహారిక సత్యాన్ని కలవలేదు దేహపతనం తర్వాత. పారమార్థిక సత్యం వ్యావహారిక సత్యాన్ని కలవలేదు దేహం నశించిన తర్వాత. కానీ నేనుంటా, నేను చైతన్యంగా కొనసాగుతా. ఇది నిశ్చయ జ్ఞానం అంటే. ఇలాంటి నిశ్చయ జ్ఞానం ఉంటే మనకి వీ డోంట్ కేర్. మరణం గురించి మనకు భయం ఉంటుందా? మరణ భయం మనకు ఉండదు. ఎందుకంటే ఇది జీర్ణించుకున్నాం. చావు ఈ దేహానికి. దేహం చావటం సహజం. ఎప్పుడు చేస్తుంది దేహం, ఎప్పుడు పోతుంది ప్రాణం? సుమారుగా ఒక 90 ఏళ్ళు కనీసం మన ఆర్ష విద్యా తరంగం సభ్యులు జీవిస్తారు అని అనుకోకూడదు, అనుకోలేము. ఎవరి ఆయుర్దాయం ఎంత అనేది మన ప్రారంభం నిర్ణయిస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు. అతను చాలా బాధపడేవాడు, బెడ్రిడెన్. బాధపడితే ఏమంటాడు, నా కొడుకు నా కూతురు, అంటే నా కొడుకు కోళ్ళు, కూతురు అల్లుడు, వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా ఏమైపోతారు? నేను డెత్ బెడ్ మీద ఉన్నాను, 7వ రేపు నా ప్రాణం పోతుంది, వాళ్ళు ఏమైపోతారంటావు? వాళ్ళు అమెరికాలో హాయిగా ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. వాళ్ళు కొడుకు కోళ్ళు పిల్లలు, కూతురు అల్లుడు పిల్లలు.
అతను బాగా దిగులు పెట్టుకున్నాడు. నేను చనిపోతే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి తెలివితేటలు లేవు, నేనే మంచి తెలియగలవాడిని, నా ప్రొటెక్షన్లో నా గైడెన్స్లో చాలా బాగుంటారు వాళ్ళు, నేను పోతే వాళ్ళకి దిక్కేవారు. ఇది ఇలా ఉండగా సడన్ గా వాళ్ళ అమ్మాయి చనిపోయింది. చూడండి చిత్రం. వాళ్ళ అమ్మాయి సడన్ గా, ఆ అమ్మాయికి ఒక 40-45 ఏళ్ళు ఉంటాయేమో, ఏం తెలియదు, డాక్టర్లు కూడా తెలియదు ఆ అమ్మాయి చనిపోయింటో, సడన్ గా చనిపోయింది. కాబట్టి ప్రారంభం ఎలా ఉంటుంది, మనకి దేహ పతనం ఎప్పుడు జరుగుతుంది ఎవరు చెప్పలేరు. తల్లిదండ్రులు బతికుండగానే పిల్లలు మరణిస్తారా? మరణించకూడదు కదా. ఇది ఎక్కడ విచిత్రం, ఇదేం చోద్యం అని అనుకోకూడదు. ఇది చోద్యం కాదు. ఎందుకు అలా జరుగుతుందండి చెప్పండి, ఎందుకు అలా జరుగుతుంది అని ఎవరైనా అడిగితే, గురుగారు చెప్పండి గురుగారు, మాయా, అనాత్మ మాయా, అనాత్మ మిథ్య, మాయా. మరి ఎందుకండి అలా జరుగుతుంది? అది మాయా. మాయ ఎలా జరుగుతుందని అనకూడదు. చెప్పాను కదా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ప్రెడిక్టబుల్ మాయా, అన్కంట్రోలబుల్, అన్సస్టైనబుల్, మరి అన్రిలయబుల్, మరి అన్స్టేబుల్, అన్స్టాపబుల్, ఇలా ఏమైనా చెప్పుకోండి మీరు. నో ప్రిడిక్షన్, నథింగ్. అంటే మాయా, మాయా, మిథ్య. మాయకి మిథ్యానికి ఏముంటాయి డెఫినేషన్స్? ఎందుకంటే శరీరత్రయం తక్కువ స్థాయి సత్యం, అంటే స్వప్న ప్రపంచం ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక ఇది మళ్ళీ ఇంకా వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం, 3 ఉన్నాయి మనకి. పారమార్థిక సత్యం, వ్యవహారిక సత్యం, మరి స్వప్న ప్రపంచం, అది ప్రాతిభాసిక సత్యం. వీటన్నిటిలో హయ్యర్ పెడస్ట్రీలో ఉంది ఏంటిది? పారమార్థిక సత్యం. సో పారమార్థిక సత్యంలో మనం నిలబడితే ఇవి మనం టచ్ చేయలేదు. టచ్ చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు స్వప్నంలో పెద్ద కొండ చెరువుని చూశారు. స్వప్నంలో పెద్ద కొండ చెరువుని మిమ్మల్ని తినడానికి వస్తుంది, కానీ చుట్టుకుంది, మీ శరీరాన్ని మొత్తం చుట్టేసుకుంది, మింగేసినట్టే ఆల్మోస్ట్. చుట్టుకున్న తర్వాత ఇంకా నోరు తెరిచి నోటితో మింగేస్తుంది. స్వప్నంలో, నిజంగా కాదు. ఇంకా ఆ మింగబోయే టైంలో మీరు ఒళ్ళంతా జలధరించింది, చెమటలు పట్టిపోయి మీకు ఇంకా అయిపోయింది కదా మీ లైఫ్. సో కొండ చెలువకి ఆహారం అయిపోతున్నారు మీరు. మెలకు వచ్చింది. మెలకు వస్తే మీరు కొండ చెలువని టచ్ చేస్తారా? మీ కొండ చెలువని టచ్ చేస్తారా? స్వప్న పురుషుని టచ్ చేస్తారా మీరు? మెలకు వచ్చింది కదా, అమ్మా అని ఒక గ్లాస్ నీళ్లు తాగి మీరు కొండ చెరువును కానీ ఆ స్వప్నంలో ఉన్నటువంటి ఏదైనా కానీ మీరు టచ్ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఆత్మబంధువులారా, మనం ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం పుష్కాకి అయిపోతాయి. అంటే పారమార్థిక సత్యంలో నిలబడగలిగితే, అలా నిలబడగలగాలి భావన రూపంగా. ఆత్మ స్థితిలో ఉన్నాడంటే భావన రూపంగా ఉన్నాడు. ఇది ఈ పోర్షన్ ఆత్మ పోర్షను, ఈ పోర్షన్ అనాత్మ పోర్షను, నేను ఆత్మస్థితిలో ఉన్నాను అట్లా ఏముండదు. మానసికంగా ఆత్మస్థితిలో ఉంటాడు, మానసికంగా ఆత్మలో రమిస్తాడు. దానికి యాసిడ్ టెస్ట్ అంటూ ఉండదు. యాసిడ్ టెస్ట్ అంటే ఏమైనా ఉంటే నీ జీవన విధానమే యాసిడ్ టెస్ట్. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని బాగా భవిష్యత్తు గురించి భయంతో బాధపడుతూ ఉంటున్నావా అంటే నీకు ఆత్మస్థితిలో నువ్వు లేవని అర్థం. ఆత్మస్థితిలో నువ్వు నిజంగా ఉంటే ఈ సమస్యలు నిన్ను కదిలించవు. ఎందుకంటే ఇవన్నీ స్వప్న సమస్యలు. స్వప్నంలో నిన్ను ఎట్లా వేలుకున్న వ్యక్తిని స్వప్నం ఎలా బాధ పెట్టలేదో, పారమార్థిక స్థితిలో ఉన్న వ్యక్తిని ఈ వ్యవహారిక సమస్యలు బాధ పెట్టవు. ఎనీ సమస్య ఏదైనా సరే. అందుకే మనం తరచుగా చెప్పుకుంటాం, వాట్ సో వాట్. ఈ మాటలు వినే ఉంటారు మీరు. ఎంత జ్ఞానం వచ్చినా కూడా, గురుగారు మీకు 2 కోట్లు నష్టం వచ్చింది అన్నారనుకోండి, అయ్యో వాట్ అంటాం సహజంగా. అంటే మనం దేహ స్థాయిలో అంటాం ఆ మాట. మరి మనం ఆత్మస్థాయిలో ఉన్నాం కదా, జ్ఞానం వచ్చింది కదా, అందుకని ఆత్మస్థాయిలోకి వెళ్ళిపోతాం వెంటనే. దేహ స్థాయిలో ఉండాలి మనం.
ఈ దేహం పతనం చెందే వరకు మనం దేహస్థాయిలో ఉంటాం. కానీ ఈ దేహస్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మిథ్య అని ఒక నాటకం అని భావిస్తూ జీవిస్తాం అన్నమాట. అది కాబట్టి దేహస్థాయిలో వాట్ అని ఆత్మస్థాయిలోకి వెళ్ళిపోయి మనం సో వాట్ అంటాం. అది ఒక లీల, అది ఒక నాటకం. నేను ఎప్పుడు మీరు ఒక మాట అనుకుంటుండాలి, గుండెల మీద చేయి పెట్టుకుని ప్రతి వాళ్ళు కూడా మీరు ఏమనుకోవాలంటే, నేను ఒక సినిమా తెర అనుకోవాలన్నమాట. మనం ఇప్పుడు కూడా 5 చైతన్య లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి, 5 వేదాంత రత్నాలను గుర్తుపెట్టుకోవాలి. మన బుక్ మార్కర్లో ఉన్నాయి కదా, అవి గుర్తుపెట్టుకోవాలి. అదే నిధిధ్యాసనం అంటే. నిధిధ్యాసనం అంటే ఆ 5 ఈ 5 చైతన్య లక్షణాలు 5 వేదాంత రత్నాలు 5 పెట్టుకున్నాం కదా, అవి గుర్తుపెట్టుకోవటమే అంతే. అదే మళ్ళీ 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 పునశ్చరణ చేసుకుంటే అదే నిధిధ్యాసనం అంటే. సో కాబట్టి నేను సినిమా తెర, సినిమా తెర మీద ఏం ఆడుతుంది? సినిమా ఆడుతుంది. సినిమా కామెడీ, సినిమా ట్రాజెడీ, సినిమాలో తగలబడిపోతున్నాయి, లేకపోతే సినిమాలో చాలా సముద్రాలు చూపించాడు, ఆ సముద్రం చూపించినప్పుడల్లా ఆ సముద్రపు అలల తాకిడికి తెర కొంచెం తడుస్తుంది. మళ్ళీ సినిమా ఆపేసి తెర ఎండబెట్టి ఆ తర్వాత సినిమా వేస్తారు. అట్లా జరుగుతుందా? సినిమాలో విలన్ వచ్చి హీరో ఇల్లు తగలబెడతాడు, స్క్రీన్ అంటుకుంటుందా? ఎక్కడైనా మూల కొంచెం అంటుకుంటుందా? అంటుకోదు. సినిమాలో ఉన్నటువంటి అగ్ని తెరను కాల్చలేదు, సినిమాలో ఉన్నటువంటి నీరు తెరను తడపలేదు, సినిమా సమస్యలు తెరను కదిలించవు. అలాగే నేను సినిమా తెర, నేను సినిమా స్క్రీన్. ఈ జీవితం ఈ దేహందే జీవితం, ఈ దేహం నాదే. కానీ నాది అంటే దేహస్థాయిలో నాది, ఆత్మస్థాయిలో ఈ దేహం నాది కాదు. అలా 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 గట్టిగా అనుకోవాలి. శరీరత్రయం తక్కువ స్థాయి సత్యం, స్వప్న ప్రపంచం ప్రాతిభాసిక సత్యం, ప్రపంచత్రయం అవన్నీ కూడా తక్కువ స్థాయి. అహం ఎవరు? అహం అసంగః, నాకు ఎట్టి సంబంధం లేదు. అందువలన నాకు ఈ దేహం గురించి, ఈ జగత్తు గురించి చింత లేదు. నేను సాక్షిగా ఈ దేహంలో, ఈ జగత్తులో జరిగే వ్యవహారాన్ని, ఆ సంఘటనలను ఒక మిథ్యగా భావిస్తూ చూస్తా. అందుకని నాకు రాగద్వేషాలు ఉండవు. ఇది అసంగ సాక్షి అవస్థానం. ఇటువంటి దృక్పథం ఉంటే నేను నిత్య ముక్త స్వరూప. నేను దేహం పతనం తర్వాత జరిగే విదేహ ముక్తి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ దేహం నశించింది, ఇప్పుడు నేను జీవన్ముక్తుడిని. దేహం నశించిన తర్వాత, దేహం పతనమైన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత విదేహముక్తి. అలా ఎదురు చూడను నేను. ఎందుకు ఎదురు చూడను? ఇప్పుడు నాకు తెలిసిపోయింది, అహం నిత్యముక్త. అహం నిత్యముక్త అంటే ఏమిటి? అంటే నేను ఆత్మని. ఆత్మకి మరణం ఉంటుందా? ఆత్మకి జననం ఉంటుందా? ఆత్మకు అసలు జీవితం అంటూ ఉంటుందా? ఉండదు. దేహానికి ఉంటుంది. అంటే మనస్సు స్థాయిలో, మానసిక స్థాయిలో మాట్లాడితే నిత్యముక్తి, విదేహముక్తి. అసలు మనసు మిథ్య. ఎవరి మనసు? నా మనసే మిథ్య అని అర్థం చేసుకోగలిగితే అప్పుడు అప్పుడు జీవన్ముక్తి, విదేహముక్తి అనే మాటలు అజ్ఞానుల గురించి చెప్తాం. ఇవి వేదాంతంలోనికి ప్రవేశించక ముందు, వేదాంతంలోకి రాకముందు ఆ మాటలు అంటాం. జీవన్ముక్తి, విదేహముక్తి మిమ్మల్ని అట్రాక్ట్ చేయటం కోసం, ఆకర్షణ కోసం అలా చెప్తాం. వేదాంతంలోకి వచ్చిన తర్వాత జీవన్ముక్తి, విదేహముక్తి అనే మాటలు అర్ధరహితం, అసందర్భం. అహం నిత్యముక్త స్వరూప అస్మి అనేది వాస్తవం. ఇది అసలు విషయం. కాబట్టి కైవల్యం ఇవ సంప్రాప్త నా స్మరతి అకృతం కృతం. అంటే గతం గురించి,
పశ్చాత్తాపం లేదు, భవిష్యత్తు గురించి ఏమీ ఆందోళన లేదు. అంటే 5వ శ్లోకం ఏమో మనం చెప్పేసుకున్నాం, భవిష్యత్తు గురించి ఆందోళన వద్దని చెప్పింది. ఇప్పుడు 6వ శ్లోకం చూసాం, ఇప్పుడే చూసాం. అదేం చెప్పింది 6వ శ్లోకం? గతం గురించి పశ్చాత్తాపం వద్దు అని చెప్పింది. మనకి ఉండేది రెండే, ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతాం. చెప్పాను కదా మా ఫ్రెండ్ ఏమైపోతాడు, నేను చనిపోయిన తర్వాత పిల్లలు ఏమైపోతారని, అది ఆందోళన. తర్వాత 6వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? గతం గురించి పశ్చాత్తాపం. సో పశ్చాత్తాపం, ఆందోళన, ఈ రెండే మనకు ఉన్నాయి. అవి ఉండకూడదు. ఆత్మజ్ఞానం వస్తే అవి ఉండవు. జ్ఞాని, ఆత్మజ్ఞాని గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండడు, వర్తమానంలోనే జీవిస్తాడు, సంఘటనలకు స్పందించడు. ఇదివరకెప్పుడో మన స్వామీజీ చెప్పారు, పరమార్థానంద స్వామీజీ, ప్రజెంట్ ఈజ్ అంటే వర్తమానం, ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఈజ్ ది బెస్ట్ ప్రజెంట్ presented by the Lord. Present is the best present given by the Lord, presented by the Lord. సో మనకి ఈ వర్తమానాన్ని భగవంతుడు ప్రజెంట్గా ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ని మనం దురుపయోగం చేయం కదా, సదుపయోగం చేస్తాం కదా. సో ఈ వర్తమానం అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం, దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి మనం ప్రజెంట్లో జీవించాలి. 7వ శ్లోకం చూద్దాం. 11వ అధ్యాయంలో మనం 7వ శ్లోకం చూస్తున్నాం. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయి నిర్వికల్ప శుచి శాంత ప్రాప్త వినిర్వృత. అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం జగత్తు మొత్తం నేను ఆవరించి ఉన్నాను. ఈ విషయం గనక నాకు కరెక్ట్గా తెలిస్తే, నిశ్చయంగా తెలిసిన వాడికి భావోద్రేకాలు ఉండవు. అన్ని రకాల సంకల్పాలు వికల్పాలు నుండి విముక్తుడైపోతాడు. నిర్వికల్పుడుగా శాంతంగా ఉంటాడు. నిశ్చయి అంటే ఆత్మజ్ఞాని నిధిధ్యాసనం వలన నిరంతరం ఆత్మజ్ఞాన నిష్టలో ఉంటాడు. నిశ్చయవాన్ భవతి. ఏమిటి ఆ నిశ్చయం? ఏమిటంట? ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అంటే సృష్టి మొత్తం టోటల్ అంటే టాప్ మోస్ట్ ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. బాటమ్ మోస్ట్ ఎవరు? ఒక గడ్డి పరక. స్తంభ అంటే గడ్డి పరక. స్తంభ మామూలు బా, గడ్డి పరక. స్తంభ అంటే స్తంభం, పొత్తు భా అంటే స్తంభం. అహం ఏవ అంటే నేను ఈ సృష్టిగా, నేనే ఈ జగత్తంతా వ్యక్తమవుతున్నాను. ఈ ప్రపంచం అంతా నేనే వ్యక్తమవుతున్నా. నాకు భిన్నంగా సృష్టి వేరే లేదు. నేనే సృష్టికర్తగా జగత్తులో నామరూపాలతో ఉన్నాను. నేను ఈ జగత్తులో నామరూపాలతో ఉన్నా. కాబట్టి కార్యకరణ ప్రపంచం అంతా నేనే కారణం, నేనే కార్యం. నేను సృష్టించిన తర్వాత నేనే సృష్టికర్త. ఇది కూడా నేనే, మొత్తం నేనే ఆత్మ, నేనే దేహం. అలా ఇది స్వప్న దృష్టాంతంతో మనం దృఢపరచుకోవాలి. నా కళ్ళలో నా మనస్సే దేశ కాల ప్రపంచంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు మన కళ వచ్చినప్పుడు కళ్ళలో ఆ ప్రదేశాన్ని మనం సృష్టించామా చెప్పండి? మనమే ఓన్గా సృష్టించుకున్నాం కదా, మన మనసే సృష్టించింది కదా. సముద్రం అంత సముద్రం మన మనసులో పడుతుంది? అసలు మనసులో కదా, ఇంపాసిబుల్ కదా. సప్త సముద్రాలు అప్పుడప్పుడు మనకు కళ వస్తుంది. లేకపోతే చాలా పెద్ద కొండ చిలువ కళ్ళ వచ్చింది. ఎట్లా పాసిబుల్ అది? కాబట్టి మనం సృష్టికి దేని ఎల్లలు ఉండవు, కొలతలు ఉండవు. కాలం ఎంతకాలం ఉంటుంది మనకి? ఆ కాలం కూడా మనమే సృష్టించాం. స్వప్నంలో చాలా 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 పెద్ద స్వప్నం వచ్చింది అనుకోండి, అది మన వ్యవహారంలో టైం ఉంటుంది కదా మనకి, ఒక 1.5 minute అంటారు. అది ఏదో రీసెర్చ్ చేసి కనుక్కున్నారు సైంటిస్టులు.
అంటే మనకు చాలా దీర్ఘ స్వప్నం వస్తే దాంట్లోనే నీ బాల్యం గడిచిపోయింది, నీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, నువ్వు ముసలాడు అయిపోయావు, అలా చాలా పెద్ద స్వప్నం వచ్చింది అనుకోండి. ఆ స్వప్నం అంతా కలిసి 1.5 మినిట్ ఉంటుంది అంటారు. అంటే స్వప్న టైము, వ్యవహారిక టైము వేరువేరుగా ఉంటాయి. అది అప్రస్తుతం, మనకు ప్రస్తుతం. సో కాబట్టి స్వప్న దృష్టాంతంతో దృఢపరుచుకుంటే నా మనస్సే దేశం అంటే ప్రదేశం, నా మనస్సే కాలం, నా మనస్సే టోటల్ ప్రపంచంగా వ్యక్తం అవుతుంది. స్వప్న ప్రపంచం నాకు అంటే మేలుకున్న వ్యక్తికి భిన్నంగా లేదు. స్వప్నంలోని పాత్రలు, పాత్రధారులు అంతా నేనే. నేను స్వప్నంలో ఉన్నంత వరకు నాకు తెలియదు ఆ విషయం. నేనే కర్త కర్మ క్రియ అని తెలుసుకోలేను నేను. అది విచిత్రం. నేను సృష్టించిన కల్లో నేనే కష్టాల్లో కూరుకుపోయి ఏడుస్తున్నాను. నన్ను రక్షించండి, నన్ను కొండ చిలువ మింగుతుంది, లేకపోతే సింహం మింగుతుంది, పులి నన్ను చేస్తారు, దొంగలు వచ్చి నన్ను కొడుతున్నారు, ఇట్లా ఏదో స్వప్నాలు వస్తాయి. నన్ను రక్షించేవారు లేరా, ఎవరు రక్షించరా అని ఆక్రోశిస్తా. ఒక్కసారి నిద్ర లేచానంటే అంటే మేలుకుంటే స్వప్నం అంతా మాయమైపోతుంది. నాకు భిన్నంగా నా స్వప్నం లేదు అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞాని జాగ్రత్త ప్రపంచాన్ని కూడా స్వప్న ప్రపంచం లాగానే భావిస్తాడు. ఇది కీలక విషయం. నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞాని జాగ్రత్త ప్రపంచాన్ని కూడా, జాగ్రత్త ప్రపంచం ఎంతవరకు ఉండను, మనం చనిపోయే వరకు ఉండను. స్వప్న ప్రపంచం ఆఫ్టర్ ఆల్ కొంత టైం నిద్ర అయిపోయిందంటే, మెలకు వచ్చిందంటే అయిపోయింది. స్వప్న ప్రపంచం బాత్ ఖతం. కానీ జాగ్రత్త ప్రపంచం మాత్రం ఈ దేహం పతనం చెందేదాకా ఉంటుంది. నాకు భిన్నంగా ఈ జాగ్రత్త ప్రపంచం లేదు. ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం నాకు వచ్చింది కాబట్టి జగత్తు నన్ను భయపెట్టలేదు. ఎలా చెప్తారు జగత్తు భయపెట్టలేదని? నీకు ఆత్మజ్ఞానం వచ్చింది, కొంత మాత్రం జగత్తు భయపెట్టలేదా? లేదు, భయపెట్టలేదు. ఇప్పుడు అద్దంలో నా ప్రతిబింబం ఉంది. అద్దంలో నేను చూసుకుంటున్నా, అద్దం చూసుకుంటే నా ముఖం ప్రతిబింబం వస్తుంది. నన్ను భయపెట్టలేదు. అద్దంలో నా ప్రతిబింబం నన్ను భయపెట్టలేదు. ఎందుకని? నా ప్రతిబింబం నాకు భిన్నంగా లేదు. నేను, నా ప్రతిబింబం ఒకటే. అంతేకాదు జగత్తులోని వస్తువుల మీద నాకు కోరికలు ఉండవు. ఎందుకంటే జగత్ అంతా నాలోనే ఉన్నప్పుడు అహం పూర్ణ. ఇంకా నేను దేనికోసం ఆరాటపడాలి? నాకు భయం లేదు, నాకు కోరిక లేదు, నాకు అసలు భిన్నంగా ఏది లేదు. నేను అంటే ఇక్కడ దేహం కాదు, చైతన్యము. నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞాని ఈ జ్ఞానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని దృఢపరుచుకుంటాడు. ఈ జ్ఞాన నిష్ట వల్ల ఏమి ప్రయోజనం? నిర్వికల్ప. నిర్వికల్ప అంటే వికల్పాలు లేని అద్వైత స్థితి, రెండవ వస్తువు లేని అద్వైత స్థితి, అద్వితీయ స్థితి. రెండవ వస్తువు ఏదన్నా ఉంటే అది నాకు భిన్నంగా ఉందని అనుకోను. నా ప్రతిబింబాన్ని రెండవ వస్తువుగా అనుకోను. నేను అనుకోను, రెండో వ్యక్తిగా అనుకోను. అలాగే అజ్ఞానం అనుకుంటాడు అట్లా. ఇప్పుడు మీరు ఒక కుక్కని తీసుకెళ్ళి గుడిలో అద్దాల గది అని ఉంటుంది. అద్దాల గదిలో ప్రతి పెద్ద పెద్ద గుళ్ళకైతే కొన్ని అద్దాల గదులు ఉంటాయి. అద్దాల గదిలోకి వెళ్తే మన ముఖం కాంకేవ్ షేపు, కాన్వెక్స్ షేప్ అట్లా ముఖాలు కనపడుతుంటాయి. డిఫరెంట్ అద్దాలు ఉంటాయి దాంట్లో. అయితే మనం వెళ్తే ఒక పూజారి వెళ్తాడు, వెళ్ళి శుభ్రంగా కుంకుమ పాని తీసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని వస్తాడు. అతనికి అన్ని కనపడతాయి. అతని ముఖం అన్ని రకరకాలుగా అన్ని రకాల రూపాల్లో కనపడుతుంది. అతనే భయపడ్డు. అద్దాల గదిలోకి వెళ్తాడు, పూజారి బొట్టు పెట్టుకుని వస్తాడు హ్యాపీగా. అదే కుక్క వెళ్ళింది అనుకోండి పొరపాటున అద్దాల గదిలోకి, వెనకాల ఇక్కడ కుక్క కనపడుతుంది. ఇటు చూస్తే ఇక్కడ కుక్క, ఇక్కడ కుక్క, అక్కడ కుక్క, అన్ని 50 కుక్కలు కనపడతాయి కుక్కకి.
బౌ అంటుంది. బౌ అంటే 50 కుక్కలు ఒకసారి బౌ అని ఫీల్ అయిపోతుంది. ఇంకా బౌ 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 అని 50ని అటాక్ చేయాలి కదా ఇది. ఆ 50 ఎవరు? ఆ కుక్క ప్రతిబింబాలే. అద్దాల గది. అద్దాల గదిలో అది ఉంది. అద్దాల్లో ప్రతి అద్దంలో ఒక కుక్క. ఇది ఒకటే కుక్క. 50 కుక్కలున్నాయి. సో ఇది అజ్ఞాని పరిస్థితి. భయపడిపోతాడు జగత్తు చూసి. సో జగత్తు ఎవరు? నా ప్రతిబింబం. నాకేం భయం లేదు. ప్రతిబింబాన్ని రెండో వస్తువుగా నేను అనుకోవట్లా. రెండో వ్యక్తిగా అనుకోవట్లేదు. అలాగే జగత్తంతా నాకు భిన్నంగా రెండో వస్తువులాగా లేదు. కాబట్టి నేను నిర్వికల్పః. వికల్పాలు లేవు. నిర్వికల్పః అనే మాటను మనం సరిగా అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో దీన్ని మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. నిర్వికల్పః అంటే విభజించలేని నా స్వభావం. అంతా నేనే. నన్ను మించి ఈ జగత్తులో మరొక రెండో వస్తువు లేదు. ఇది నా స్వరూపం. నిర్వికల్ప స్వరూపం. నిర్వికల్పక స్వరూపం, నిర్వికల్ప స్వరూపం రెండు ఒకటే. వేదాంత శాస్త్రంలో చెప్పుకుంటాం మన విషయం నిర్వికల్ప స్వరూపం అని. ఇంకా రెండో విషయంకి వస్తుందా. రెండో అర్థం ఏమిటంటే రెండోది మనసుకు సంబంధించింది. అంటే నిర్వికల్పక స్థితి అంటాం దాన్ని. స్వరూపం అన్నాం. ఆలోచన లేని మానసిక స్థితి. ఇది నిర్వికల్పక అవస్థ. ఒకటేమో నిర్వికల్పక స్వరూపం, ఇంకోటి నిర్వికల్పక అవస్థ. అవస్థ తాత్కాలికం, శాశ్వతంగా ఉండదు. ఇది మనకి మెడిటేషన్లో ధ్యానంలో మరి సాధన ద్వారా వచ్చే నిర్వికల్పక అవస్థ. ఇది మనకి పతంజలి యోగ శాస్త్రంలో చెప్తారు. కానీ వేదాంత శాస్త్రంలో మనం చెప్పుకునేది మాత్రం నిర్వికల్పక స్వరూపం. యోగ శాస్త్రంలో పతంజలి యోగ శాస్త్రంలో చెప్పుకునేది నిర్వికల్పక అవస్థ, అంటే నిర్వికల్పక సమాధి. నిర్వికల్ప సమాధి అంటాం కదా, అదే. ఇది తాత్కాలికం. వేదాంత విద్యార్థి, మనం వేదాంత విద్యార్థులం, మనం వేదాంతం చదువుకుంటున్నాం. వేదాంత విద్యార్థి నిర్వికల్పక అవస్థకు, అంటే నిర్వికల్పక సమాధికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు. ఎందుకని? నిర్వికల్పక సమాధి అవస్థ వలన ఆత్మజ్ఞానం రాదు, ముక్తి రాదు, గురువు లేడు, దానికి శాస్త్రం లేదు. కాబట్టి నిర్వికల్పక స్వరూపం నా స్వభావం, నా శాశ్వత స్వభావం. అది వచ్చిపోయేది కాదు. మనసులో ఆలోచనలు ఉన్నా, మనసులో ఆలోచనలు లేకపోయినా, మనస్సుతో సంబంధం లేని నా నిర్వికల్పక స్వరూపంలో మార్పు ఉండదు. నేను ఆత్మ చైతన్యంగా నిత్య నిర్వికల్ప. నిత్య నిర్వికల్ప. స్వప్నంలోని అంశాలు నిద్రపోతున్న వ్యక్తిని కలవరపరచలేవు కదా. అలాగే మానసిక స్థితి ఆత్మ చైతన్య నిత్య నిర్వికల్ప స్వరూపాన్ని కదిలించలేదు. మన మనసు యొక్క స్థితి నిర్వికల్పక స్వరూపాన్ని, అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, చైతన్యంలో ఉన్న వ్యక్తిని, చైతన్యమే నేను అని గుర్తుపట్టగలిగిన వ్యక్తిని కదిలించలేదు. నిర్వికల్పక స్వరూపం జ్ఞాని యొక్క నిత్య స్వరూపం. శుచిహి అంటే నేను నిత్య శుద్ధం, అంటే నన్ను కలుషితం చేసేటటువంటి రెండో వస్తువు లేదు. కాబట్టి శాంత అంటే నా స్వభావం శాంతి. జ్ఞాని నిధిధ్యాసనంలో ఈ వృత్తిని సాధన చేస్తాడు. అంటే శాంతి అంటే మనసులోని ఆలోచనలు నియంత్రించడం వల్ల వచ్చింది కాదు. మనసులోని ఆలోచనలు నియంత్రించడం వల్ల వచ్చింది శాంతి కాదు. అది మనస్సులో ఆలోచనలు ఉన్నా నేను శాంతిగా ఉంటాను. కాబట్టి ప్రాప్త అప్రాప్త వినిర్వృత అంటే తేలిక ఉంటుంది మనసు, అంటే ఒత్తిడి ఉండదు. ప్రాప్తౌ అంటే నాకు లభించేది, అప్రాప్తి అంటే నాకు లభించింది. వ్యక్తులు, వస్తువులు, సంఘటనలు నాకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, నన్ను కదిలించలేదు. వినిర్వృత అంటే పూర్తి విశ్రాంతి. యదృచ్ఛ లాభ సంతుష్ట. ఇది భగవద్గీత. ద్వంద్వాతీతో విమత్సర. ఆత్మస్థితిలో నేను
శాంతిగా ఉన్నాను, మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక క్యాప్సూల్ గుర్తు రావాలి. మీకు క్యాప్సూల్ అంటే మన వేదాంత రత్నం. శాంతి అంటే శాశ్వత శాంతి, భద్రత అంటే శాశ్వత భద్రత, ఆనందం పర్మనెంట్ ఆనందం. సో శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి, బయట లేవు. ఇది మనం వేదాంత రత్నాల్లో ఉంది అన్నమాట. మానసిక ప్రశాంతత కోసం నేను ప్రయత్నించకుండానే నాకు అప్రయత్నంగా అది లభిస్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం వస్తే ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది బై ప్రోడక్ట్. ఆత్మజ్ఞానం వస్తే ఆటోమేటిక్ మనసు ప్రశాంతంగా ఉండకపోవటం ఉండదు. అసలు మనసు మిథ్య అని అనుకున్నప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు ఉంటుంది? అంటే ఆ మనసులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, విషమ సమస్యలు, విపత్కర సమస్యలు, విషాదాలు ఏమున్నా కూడా మనసు మిథ్య అనుకుంటున్నాం కదా, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా ఆటోమేటిక్గా. కాబట్టి ఆత్మజ్ఞానం వస్తే ద్వితీయ ప్రయోజనం లాగా నాకు నిర్మలమైన మనసు లభించింది. కాబట్టి ఆత్మశాంతితో పాటు మనశ్శాంతి కూడా మనకు లభిస్తుంది, ఉపఫలంగా లభిస్తుంది, బై ప్రోడక్ట్గా లభిస్తుంది. కాబట్టి మనశ్శాంతి కోసం ఆత్మజ్ఞాని ప్రయత్నించడు. అతనికి దేహం లేదు, అతనికి మనసు లేదు, అసంగహ బంధం లేదు. నమే మనహ, నేను మనసు కాదు, నాకు మనశ్శాంతి ఎందుకు? అతను దృష్టి పెట్టకపోయినా మనశ్శాంతి లభిస్తుంది. 8వ శ్లోకం చూద్దాం. నానాచర్యమిదం విశ్వం నకించిత్ ఇతి నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాత్ర నకించిదివ శామ్యతి. ఇది శ్లోకం. అంటే జగత్తుని నామరూపాల జగత్తుగా చూడగలిగితే, నామరూపాలుగా చూడగలగాలి. చాలా కష్టం, కానీ చూడాలి. ఆత్మజ్ఞానం వస్తే కష్టం కాదు, మిథ్యగా చూడాలన్నమాట. అంటే నాకు భిన్నంగా జగత్తు లేదు, ఆ దృష్టితో చూస్తే అప్పుడు నాకు జగత్తు భారం కాదు. ఇప్పుడు ఉంగరం ఉంది, బంగారపు ఉంగరం, బంగారపు గాజు, బంగారానికి ఏమైనా భారం అవుతుందా? కాదు కదా. ఇప్పుడు మీకు ఒక 10 గ్రాములు ఇచ్చి ఏదో గొలుసు చేయమన్నారు, ఒక ఉంగరం చేయమన్నారు, ఏదో ఒక వస్తువు చేయమన్నారు, సరే ఉంగరం అనుకోండి పోనీ. 10 గ్రాములతో ఉంగరం చేశాడు. ఉంగరం వెయిట్ ఎంత ఉంటుంది? బంగారం మనం 10 కదా ఇచ్చాం, 10 గ్రాములు బంగారం ఇచ్చాం కదా, 10 గ్రాములు ఉంటుంది. మరి ఉంగరం అనేది నామరూపాలు కదా. అంటే ఈ వేలికి పెట్టుకుంటాం, అది రూపం. నామం ఉంగరం, ఉంగరము వేలుకు పెట్టుకున్నట్టుకు పనికొచ్చును. సో రూపం ఉంగరం, గుండ్రంగా ఉండును. నామం ఉంగరము. ఇప్పుడు నామరూపాలకు వాల్యూ లేకపోతే ఎట్లా? 10 గ్రాములేమో గోల్డ్, ఈ నామరూపాలు కనీసం 1 గ్రాము ఉండదా? ఉంటుంది. 10 గ్రాములు ఉంగరము ప్లస్ నామరూపాలు 1 గ్రాము, 11 గ్రాములు. అలా అనుకోకూడదు. నామరూపాలకు వెయిట్ ఉండదు. ఏనీ నామరూపం. వడ్రాణం ఉంది, వడ్రాణం 15 కేజీలు వడ్రాణం ఉందనుకోండి, 15 కేజీలు వడ్రాణం ఉండదు అనుకోండి. అంటే 15 కేజీల బంగారం ఉంటుంది అక్కడ. వడ్రాణం అండి చాలా పెద్దదండి, మరి చాలా కాస్ట్లీ అండి, చాలా ఇంత వెడల్పు వడ్రాణం తెచ్చుకున్నారండి, కాబట్టి ఇంత వెయిట్ లేకపోతే ఎట్టా సార్? అట్లా ఉండదు. నామరూపాలకు వెయిట్ ఉండదు, వెయిట్ అంతా బంగారాందే. కాబట్టి ప్రపంచం అంతా కూడా నామరూపాలు, ప్రపంచం అంతా కూడా మియర్ వర్డ్స్ అంతే. ప్రపంచం నామరూపం, జగత్తు నామరూపాత్మకం. నేను జగత్తు వెనుక ఉన్న ఒకే ఒక పదార్థం నేనే. అంటే నేనే అంటే ఆత్మ, ఆత్మ నేను. కాబట్టి ప్రపంచం నన్ను బాధించలేదు, నాకు భారం కాదు, నాకు ఆందోళన ఒత్తిడి ఉండవు. మరి స్వామీజీ ఏమంటారు ఎప్పుడు కూడా, అజ్ఞాని నేను సమస్య, జ్ఞాని నేను పరిష్కారం. అంతే, నేనే నేనే
ఈ దేహం, ఐఎమ్ గ్రేట్. అది అజ్ఞాని నేను. అజ్ఞాని నేనదే సమస్య. నాకంటే వేరే వాళ్ళు కనపడితే నేను వాళ్ళంటే ఈర్ష్యపడతా, లేకపోతే నా వాళ్ళంటే రాగం, వేరే వాళ్ళంటే ద్వేషం. ఇట్లా రాగద్వేషాలతో నేను బాధపడుతూ ఉంటాను. అజ్ఞాని నేను. అజ్ఞాని నేను అనేది సమస్య. నాకు జ్ఞానం వచ్చింది. నాకే జ్ఞానం వచ్చింది. నాకంటే నా మనసు కదా, జ్ఞానం మనసుకి కదా వస్తుంది, వచ్చింది. అప్పుడు నవ్వుకుంటా, నన్ను నేను చూసి నవ్వుకుంటా. జ్ఞాని నేను పరిష్కారం. రమణ మహర్షి చక్కగా మరి అక్కడ తిరువన్నామయ్యలో ఎంత జపం చేశాడు, ఎంత తపస్సు చేశాడు. ఆయన మీద ఒక 10 బకెట్లో 10 కొండలో నీళ్లు పోసినా కూడా ఆయనకి స్పృహ రాల. ఆ తర్వాత ఎప్పటికో వచ్చింది. అంటే అంత దీర్ఘ తపస్సులో ఉన్నాడు ఆయన, రమణ మహర్షి. ఆ తర్వాత ఆశ్రమం పెట్టుకున్నారు, రమణ మహర్షి ఆశ్రమం అంటాం కదా. ఆ తర్వాత ఎవరో మనబోటి వాళ్ళు అడిగారు, అంత దీర్ఘమైన తపస్సు చేశారు కదా మహర్షి అని ఏదో అడిగితే, నాకు తెలియదు ఎందుకు చేశానో, ఇప్పుడు నవ్వు వస్తుంది. ఆ తపస్సు ఎందుకు చేశానో నాకు నవ్వు వస్తుంది అన్నాడు. అంటే ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కళ్ళు మూసి కూర్చోవాలా? ఆ తేళ్లు జర్రుల చేత ఇదంతా కుట్టించుకోవాలా? ఆ గుళ్ళో ఎక్కడో పాడుబడిన గుళ్ళో ఎక్కడో ఒక చోట కూర్చుని రాత్రి పగలంతా ధ్యానం చేయాలా? ఎందుకు చేశాను అట్లా? అంటే నన్ను నేను తెలుసుకోవాలి అప్పుడు. అంటే జ్ఞాని ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని అంత కష్టపడాలని అనుకున్న పొరపాటున. ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు అని రమణ మహర్షి అంటారనమాట. అలా జ్ఞాని తన అజ్ఞాన జీవితం గురించి తను నవ్వుకుంటాడు. అప్పుడు నేను ఇట్లా చేశాను అని చెప్పి. ఇదం విషయం. ఈ ప్రపంచం అంతా నానా ఆశ్చర్యం. నానా ప్లస్ ఆశ్చర్యం. అంటే అనేక విధాలుగా ఉన్న ప్రపంచం ఆశ్చర్యం. అంటే జగత్తులోని వస్తువుల్ని మనం తయారు చేసి పెట్టలేము. అంటే సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కూడా శరీరంలోని కొన్ని అంగాల్ని కృత్రిమంగా మనం తయారు చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మన టీత్ కూడా తయారు చేస్తారు. టీత్ కట్టుడు పళ్ళు అంటాం కదా. కానీ ఈశ్వర సృష్టితో సమానం కాదు. అదే ఆశ్చర్యం. నాకెంచితు అంటే ప్రపంచం అనే పదార్థం లేదు, నామరూపాలు మాత్రమే. వేదాంతానికి రాకపోయినా సైన్స్ ప్రకారం ఆలోచించినా కూడా కాసేపు వేదాంతాన్ని పక్కన పెట్టేయండి, సైన్స్ మాట్లాడుకుందాం. కేవలం సైన్స్ మాట్లాడుకుందాం. ఇది మంచి అందమైన దేహం అనుకున్నారనుకోండి. మిమ్మల్ని మీరు, మీ దేహం చాలా అందమైంది అనుకున్నారు. అది దేహం కాదురా బాబు అంటుంది సైన్స్. దేహం కాదు అది మీది. మీరు అనుకున్నది మీ దేహం కాదు అది. ఇప్పుడు ఓ పక్కన గుండె ఉంటుంది, ఓ పక్కన కిడ్నీస్ ఉంటాయి, ఇంకో పక్కన ఇంకేదో ఉంటుంది, ఇంకో పక్కన చేతులు, కాళ్ళు, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా. అదంతా కలిస్తేనే కదా దేహం. పార్ట్స్ ఉన్నాయి దాంట్లో. అట్లా పాటలు వెళ్ళి చివరికి ఏమంటాం మనం? ఇది అణువుల సముదాయం అంటాం, యాటమ్స్ అంటాం. తర్వాత అణువుల్లో ఏముంటుంది? పరమాణువులు ఉంటాయి. మాలిక్యూల్స్ అంటే అణువులు, యాటమ్స్ అంటే పరమాణువులు. మాలిక్యూల్స్ పెద్దవి మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్స్ లో మళ్ళీ యాటమ్స్ ఉంటాయి. మళ్ళీ యాటమ్ అంటే పరమాణువుల్లో ఏముంటుంది? కొన్ని ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, అట్లా పార్టికల్స్ ఉంటాయి, కణాలు ఉంటాయి. అంటే ఈ దేహాలన్నీ కూడా ఆ తర్వాత కణాల సముదాయం అన్నమాట. ఆ కణాల సముదాయం అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే దాంట్లో ఏముంటుంది? ఎనర్జీ, శక్తి. అది సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే మనం. అందుకే నాకించిత్. సైన్స్ ప్రకారం మాట్లాడుకున్నా కూడా నాకించిత్. అంటే వాస్తవానికి లేదు జగత్తు. వేదాంత పరంగానేమో లేదు, మిథ్య. సైన్స్ పరంగా అలా పార్ట్స్గా వచ్చి చివరికి శక్తి. అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ఈ జగత్. అంతే. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి నువ్వు? సినిమా లాగా జగత్తుని చూడు. జగత్తు వెనుక ఉన్నది సినిమా తెర లాంటి చైతన్యం. ఆ సినిమా స్క్రీను అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. ఎవరు ఆ స్క్రీను? నేనే. అది నేనే ఆ స్క్రీను. ఇది నిశ్చయ జ్ఞానం కలగాలి. అందుకే
కొన్ని సంవత్సరాల పాటు శ్రవణ మననం చేయమంటుంది శాస్త్రం. ఇప్పుడు అష్టావకర గీత వింటున్నారు. అష్టావకర గీత వినేవాళ్ళు శ్రవణ మననాలు బాగా చేసి ఉంటారు అని అష్టావక్ర మహర్షి యొక్క విశ్వాసం, నమ్మకం. నిశ్చయమైన ఆత్మజ్ఞానం కలిగి ఉంటారని ఆయన నమ్మకం. కేవలం నిధిధ్యాసనల వల్ల జ్ఞాన నిష్టను పొందుతారు. ఆల్రెడీ ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఈ నిధిధ్యాసన వల్ల అష్టావక్ర గీతం వినటం వల్ల జ్ఞాన నిష్ట పొందుతారు అని అర్థం. అంటే పాత వాసనలు వదులుతారు అని అర్థం. అంటే పాత వాసనలు అనమాట, ఓల్డ్ హ్యాబిట్స్. వేదాంతాన్ని అనుష్ఠానంగా మలుచుకుంటారు అని అర్థం. అందుకే శ్లోకంలో ఏమన్నారు? నిర్వాసన అనే మాట అన్నారు. అంటే వాసన నివృత్తి అనమాట. అంటే పాత అలవాట్లు, దురలవాట్ల నుండి స్వేచ్ఛ. అంటే దేహ ఆత్మత్వ వాసన, అదొక వాసన. అంటే దేహం నేను అనుకోవటం, జగత్తు సత్యత్వ వాసన, జగత్తుని సత్యం అనుకుంటాం. ఈ దేహం నేనే అనుకోవటం అదొక వాసన. వాసన అంటే స్మెల్ అని కాదు ఇక్కడ, అదొక అభిప్రాయం అనమాట. ఒక స్ట్రాంగ్ అభిప్రాయం, ఒక నోషన్ అనుకోండి, ఒక భావన. ఈ దేహం నేను, నాకు చాలా ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఉంది, నేను ధనవంతుణ్ణి, నన్ను కాంప్లెక్స్ ఉంది, సుపీరియారిటీ కాంప్లెక్స్, నేను మామూలుగా కుర్చీలో కూర్చోను, కొంచెం దిండేయాలి, నాకు దిండేసి కూర్చోబెట్టాలి, నన్ను ఇలా చేయాలి అలా చేయాలి, నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నాకు అహంకారం. అది దేహం నేను. ఆత్మత్వం అదొక వాసన, అదొక భావన. దేహ ఆత్మత్వ భావన అదొకటి దురలవాటు అనమాట. ఇంకోటి ఏంటి? జగత్తు సత్యం, కళ్ళ కనపడుతుంది కదా జగత్తు సత్యం, అది వాసన. సో పంచదశలో మనకి 7వ అధ్యాయంలో విద్యారణ్య స్వామి చెప్పారు, ఈ రెండు చాలా బలమైన వాసనలని. ఈ రెండు వాసనలు ఉంటే, ఈ రెండు వాసనలు ఏమిటి? దేహం సత్యం, జగత్తు సత్యం. ఈ రెండు వాసనలు ఉంటే మనిషిని వేదాంతానికి దూరం చేస్తాయి. నేను, దేహం, మనసు, జగత్తు సత్యం, ఈ రెండు వాసనలు ఉండకూడదు. దేహాత్మ బుద్ధి, తర్వాత జగత్తు సత్యత్వ వాసన, ఈ రెండు ఈ బలమైన. ఇవి ఉన్నంత కాలం, అంటే సుప్త చేతన మనసులో నాకు జీవితంలోని సంఘటనలు నిజమనిపిస్తాయి. ఇవి ఉంటే చేతన మనస్సు నుండి ప్రతిచర్యలు రావు. ప్రతిచర్యలు చేతన అంటే చైతన్యం, మనసు చైతన్యం, నేను చైతన్యం అనుకున్న మనసు నుండి యానిమల్ బిహేవియర్ ఉండదు. ఎఫ్ఐఆర్ ఉండదు అనమాట. అంటే తెలుసు కదా, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, అంటే కోపం. ఆ కోపం వచ్చి చర్యలు ఏం కనపడవు పెద్దగా. చైతన్యం, నేనే చైతన్యం అనుకుంటే. కానీ అలా అనుకోకపోతే ప్రతి చర్యలన్నీ కూడా సుప్త చేతన మనసు అంటారు, లోపల ఉంటుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ అంటారు దాంట్లో. అంటే వేదాంతం ఉంటుంది, కానీ వాసనలు కూడా ఉంటాయి దాంట్లో. ఈ సుప్త చేతన మనసులోంచి అది వచ్చేస్తాయి అనమాట. ప్రతి చర్యలు హఠాత్తుగా అనాలోచితంగా వచ్చేస్తాయి. అందుకని వాటిని వాసనలు అన్నారు. వాసన క్షయ నుండి నిర్వాసన రావాలి, వాసన నివృత్తి జరగాలి. స్ఫూర్తి మాత్రం, స్ఫూర్తి అంటే చైతన్యం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎన్ని పోగొట్టుకుంటాం, అది వాసనలు పోగొట్టుకోవటం కష్టం కదా. కోట్ల జన్మల నుంచి వచ్చినాయి. పోగొట్టుకోవటం తేలిక ఏంటంటే, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను దేహం కాదు, నేను మనసును కాదు. అప్పుడు మనసులో వాసనలను దూరం అయిపోయినాయి కదా. అలా న్యాగ్గా మనం ఆత్మ చైతన్యాన్ని అనుకోగలిగితే, నిధిధ్యాసనం చేసుకోగలిగితే అన్ని పుష్కాకి వాసనలన్నీ. స్ఫూర్తి మాత్ర, స్ఫూర్తి అంటే చైతన్యం, స్ఫూర్తి అంటే జ్యోతి అని కూడా అర్థం ఉంది. ప్రకాశ, ఈ చైతన్యానికి విశిష్ట అర్థాలు ఉంటాయన్నమాట. జ్యోతి, ప్రకాశ అని చెప్తారు. స్ఫూర్తి మాత్ర అంటే శుద్ధ చైతన్యం. శుద్ధ అంటే ఏమిటి? శుద్ధ చైతన్యం అంటే ప్యూర్ కాన్షియస్నెస్. అంటే ఏమిటి? అంటే చైతన్యము దేహంలో భాగం కాదు, దేహ లక్షణం కాదు, దేహం నుండి ఉత్పత్తి చెందింది కాదు. అది శుద్ధ చైతన్యం అంటే. అంటే అసంగ చైతన్యం, దానికదే స్వతంత్రమైన పదార్థం కాబట్టి నా కించిత్ ఇవ. జ్ఞానికి జగత్తంతా అనుభవంలో ఉంటుంది, కానీ మిథ్య. జగత్తు జ్ఞానికి అనుభవంలో ఉంటుంది, కానీ మిథ్య అనుకుంటాడు. అంటే జగత్తు ఉన్నా కూడా
లేనట్లే. మిథ్యగా ఉన్నదాన్ని లేని దాంతో సమానం. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలంటే ఒక మాట చెప్తా. మీ జేబులో 500 రూపాయల నోటు ఉంది. అది అది ఫాల్తూ నోటు. నకిలీ నోటు. 500 రూపాయల నోటు నకిలీది ఉంది మీ జేబులో. నకిలీ 500 రూపాయల జేబులో ఉన్నా ఏం ఉపయోగం? మీరు ఏమైనా కొంటారా? కొనలేరు కదా! అది ఉంది. మీకు తెలుసు నకిలీది ఉంది. అది ఉన్నా లేని దాంతో సమానం. కాబట్టి మిథ్యా వస్తువు, అసత్య వస్తువు ఉనికి లేని వస్తువు అనమాట. ఉన్నా లేనట్లే. అది లేదని చెప్పం. అది లేని దానితో సమానం అంటాం. నా కించిత్ ఇవ అన్నారు. కాబట్టి మానసిక స్థితి శామ్యతి అంటే మనస్సు ప్రశాంతం. ఆత్మ శాంతితో పాటు అంటే ఆత్మశాంతితో పాటు మనశ్శాంతి కూడా ఆటోమేటిక్గా అలవోకగా మనకు ఉంటుంది. ఇంతటితో మనకి ఏం చేశాడు? అష్టావక్ర మహర్షి తన బోధన ముగిస్తున్నాడు. 11వ అధ్యాయం సమాప్తము. ఇప్పుడు 12వ అధ్యాయంలో జనకుడి ప్రతిస్పందన మనం చూడబోతున్నాం. 12వ అధ్యాయంలో 1వ శ్లోకం. కాయకృత్య సహ పూర్వం తతో వాగ్ విస్తరా సహ అధ చింతా సహస్తస్మాత్ ఏవ ఏవాహ మా స్థితః. జనకుడు చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు దీంట్లో అష్టావక్ర మహర్షి, నా జీవితం మీరు చక్కగా చెప్పినట్టే జరుగుతుంది. నేను గృహస్థుని కాదు. అంటే మామూలు గృహస్థుని కాదు. మామూలు గృహస్థు అంటే గృహస్థునే కానీ మామూలు గృహస్థుని కాదు. చక్రవర్తి గృహస్థుని, ఎంపరర్ అన్నమాట నేను. నా బాధ్యతలు సామాన్యమైనవి కావు. ఒక గొప్ప మహా సామ్రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నా. మరి నేను రాజ్యపాలన చెయ్యాలా? అయినా కూడా నా మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. కర్మఫలం, కర్మలు ఈ రెండు కూడా నాకు భారంగా లేవు. అంటే నేను రాజుగా, చక్రవర్తిగా చేయవలసిన కార్యక్రమాలు మంచిగా నిర్వహిస్తున్నా. నాకు భవిష్యత్తు గురించి బెంగలేదు. జనక మహారాజు అంటున్నాడు చూడండి, ఇది పెద్ద సంసారం. అంటే కర్మలు చేస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం అనేది ఒక పెద్ద విశ్వవలయం. కర్మలకు ఏమైనా అంతం ఉంటుందో చెప్పండి? ఆందోళనకి అంతం లేదు. గృహస్థకు బాధ్యతలు లేని కాలం అంటూ ఉండదు. అయిపోయినాయండి నా కర్మలు ఎంతటితో పూర్తి అయిపోయినాయి. పిల్లలకు పెళ్లి చేసాం, పూర్తి అయిపోయినాయి. అది జరగదు. పిల్లలు సెటిల్ అయ్యారండి, బాధ్యతలు అయిపోయినాయండి, అట్లా అనుకోము. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ సిట్టింగ్, మళ్ళీ డ్యూటీ మొదలవుతుంది. బాధ్యతలు పోవు, మారిపోతాయి. బాధ్యతలు మారిపోతుంటాయి. వాటికి ముగింపు ఉండదు. ఇంకో మాట చెప్తున్నాను, సన్యాసికి కూడా బాధ్యతలు ఉంటాయి. తన సెటప్ తనకుంటుంది. తనకు చేయాల్సిన కర్మలు ఉంటాయి. భారరహితంగా నేర్పుగా కర్మలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, కర్మలు చేస్తారు అందరూ. సన్యాసాశ్రమం ఉన్నా, గృహస్థాశ్రమం ఉన్నా జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు, అజ్ఞాని కూడా కర్మలు చేస్తాడు. అహం సత్యం, కర్తృత్వం మిథ్య అనుకుని మనం కర్మలు చేస్తాం. జ్ఞాని అహం సత్యం, కర్తృత్వం మిథ్య. కర్మలు చేస్తాం కానీ కర్తృత్వ భావం నాకు ఉండదు. నా కర్త హోదా, నా అహంకార హోదా ఉండదు. మిథ్య. ఇది ఒక వేషం, అది ఒక వేషం. కర్మ భారరహితం చేసుకోవాలి అంటే ఒక హాబీ లాగా చేయాలి. హాబీని ఎట్లా చేస్తారు మీరు? ఎప్పుడో టైం ఉంటే చేస్తారు హాబీ కదా. హాబీ చేస్తే సంతోషం, చేయకపోతే నష్టం ఏం లేదు. కర్మ ఒకటే కాదు, కర్మ ఫలం కూడా నీకు భారం కాకూడదు. అంటే భవిష్యత్తులో వచ్చే కర్మ ఫలం మీద ఆదుర్ద, ఆందోళన ఉండకూడదు. గత కర్మలు, గత కర్మఫలాలు నీకు నిరాశని, దిగులు కలిగిస్తాయి. భవిష్యత్తు కర్మఫలాలు ఆందోళన, ఒత్తిడి, భయం కలిగిస్తాయి. అలా ఉండకూడదు. జ్ఞానికి కర్మఫలం భుజాల మీద కొంచెం లూజ్గా కూర్చుంటుంది అనమాట, వదులుగా కూర్చుంటుంది. అంటే అంతగా బంధించదు. ఇప్పుడు ఒక స్కూల్ డ్రామాలో భీముడి పాత్ర ఉంటుంది. భీముడికి ఒక పెద్ద గద ఇస్తారు స్కూల్లో నాటకాలు వేసేటప్పుడు. ఆ గద పేపర్తో చేస్తారు, కార్డుబోర్డ్తో. అంటే చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. అది పొరపాటున
ఆ కార్డు బోర్డుతో చేసిన గద అయితే శుభ్రంగా భీముడు చక్కగా ఇట్లా పెట్టుకుంటాడు, మంచిగా నటిస్తాడు. చెక్కతో చేసిన గద ఇచ్చారనుకోండి, భీముడు పాత్ర వేసిన చిన్నపిల్లడికి స్కూల్లో, వాడు బాలుడు ఎత్తలేడు. ఎందుకంటే చెక్క చాలా బరువు ఉంటుంది. అసలు గద ఎత్తలేకపోతే ఇంక యుద్ధం ఎలా చేస్తాడు? కాబట్టి కార్డు బోర్డు గదలాగా తేలిగ్గా జ్ఞాని భుజం మీద ఈ కర్మలు కర్మఫలాలు కూర్చుంటాయి. నిధిధ్యాసనంలో మనం పురోగమిస్తున్నాటానికి ఇది ఒక గుర్తు అనమాట, బండ గుర్తు, యాసిడ్ టెస్ట్. అప్పుడప్పుడు ఈ వేదాంత విద్యార్థులు అడుగుతుంటారు, గురుగారు మేము ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నామా? మాకు ఎలా తెలుస్తుంది గురుగారు? కర్మఫలం భారం కాకుండా తేలిగ్గా ఉండాలి. ఇదే బండ గుర్తు. మీకు చేసే కర్మఫలాలు కూడా మీకు భారం కాకుండా, ఒత్తిడి లేకుండా తేలిగ్గా ఉండాలి. కాబట్టి జనకుడు ఏమంటున్నాడు? కాయకృత్య అసహ అంటే నా భౌతిక చర్యలు, లౌకిక కర్మలు నాకు భారం కాదు. సహహ అంటే భారంగా మోయటం, అసహ అంటే భారం కాదు. కాయకృత్యం అంటే దేహంతో చేసే పనులు. గుర్తుపెట్టుకోండి, కాయిక కర్మలు, వాచిక కర్మలు, మానస కర్మలు ఉంటాయి. ఎవరికి? జ్ఞానికి. అజ్ఞానికి కూడా. అజ్ఞాని మించి అనుకుంటాడు, జ్ఞాని దాంట్లో లీనమైపోతాడు. అది కాయిక కర్మలు, వాచిక కర్మలు, మానస కర్మలు జ్ఞానికి కూడా ఉంటాయి. నీవు ఒంటరిగా ఉన్నావు, అన్ని పనులు నువ్వే చేసుకోవాలి, పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, మరి నీకు కర్మలు ఉన్నాయి కదా ఇక్కడ, మరొకరు చేసేవాళ్ళు లేరు, నువ్వే షాపింగ్కి వెళ్ళాలి, నువ్వే బ్యాంక్కి వెళ్ళాలి. సపోజ్ పిల్లలతో ఉన్నావు అనుకో, అక్కడ వాళ్ళకి నువ్వు పనులు చేసి పెడతావు. నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు పనులు చేసుకుంటావు. ఇక్కడ అక్కడ పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లల పనులు ఏదో చేసి పెడతావు. నువ్వు ఏ సెటప్లో ఉన్నా కూడా కాయిక కర్మలు తప్పవు. సన్యాసి అనుకోండి, మరి సన్యాసి భిక్ష తీసుకోవాలి కదా, భవతి భిక్షాందేహి, భిక్షకి వెళ్ళాలి కదా. అట్లా భౌతిక కర్మలు తప్పించుకోలేము మనం. లక్ష్యం ఏమిటంటే కర్మల నుంచి విముక్తి కాదు మన లక్ష్యం, కర్మల నుంచి స్వేచ్ఛ కాదు, కర్మలను భారరహితంగా ఎలా చేసుకోవాలి అనేది ముఖ్యం. నువ్వు ఒంటరిగా కర్మలు చేస్తావా, కుటుంబంలో ఉండి పనులు చేస్తావా, అవి భారం కాకూడదు. ఇది నా మొదటి లక్ష్యం, అంటే కాయిక కర్మలు. తర్వాత ఏమిటి? వాగ్ విస్తర అసహ, శ్లోకంలో ఉన్న మాట అది. అంటే వాచిక కర్మ, అది కూడా భారం కాకూడదు. వాచికం తప్పదు కదా, అనివార్యం, తప్పించుకోలేము, భారం కాకుండా ఉండాలి. అధ చింత అసహ అంటే మానస కర్మ కూడా తప్పదు, కానీ భారం కాకూడదు. కాయిక, వాచిక, మానస కర్మలు ఈ మూడు భారం అని నేను అనుకోను. జనక మహారాజు అంటున్నాడు. ఇక్కడ ఫలం కూడా చెప్పుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, యోగానికి వేదాంత శాస్త్రానికి తేడా. యోగ శాస్త్రంలో ఇలా ఉండదు, అంటే పతంజలి యోగ శాస్త్రంలో ఇలా ఉండదు. ఆలోచనలు ఆటంకమని భావిస్తారు వాళ్ళు. మానసిక ఆలోచనలు శాంతికి భగ్నం కలిగిస్తున్నాయి అని వాళ్ళు అనుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? చిత్తవృత్తి నిరోధ అంటే ఆలోచన లేని మనసు కోసం ధ్యానం చేస్తారు గంటలు. వేదాంతంలో గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు మనం నియంత్రించడం అంటూ ఉండదు. ఆలోచనలు కళ్ళు మూసుకుని ఆలోచన లేని మనసు కావాలి నాకు అని మనం ఏం ధ్యానం చేయము. ఎందుకు? ఆలోచనలే మిథ్య, మనసే మిథ్య, అందుకని మనకు భారం కాదు. మిథ్య ఆలోచనలు సత్య ఆత్మనైనటువంటి నన్ను కదిలించలేవు. ఇది వేదాంత ధోరణి. కాబట్టి చింత అసహ, కర్మఫలం కూడా భారం కాదు. ప్రారంభవశాత్తు జ్ఞాని కూడా దేహ సంబంధమైనటువంటి రుగ్మతలను ఎదుర్కోవాలి. ప్రారంభం వల్ల మన మనసు కూడా కొన్ని వ్యాధులకు లోనవుతుంది. జ్ఞానికి కూడా సమస్యలు తప్పవు. జ్ఞానికి కూడా తన మనసుకున్నటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అవన్నీ ఉంటాయి. జ్ఞానికి కూడా స్వీకరిస్తాడు, ఉన్నదున్నట్టు చూస్తుంటాడు. ప్రారంభం వల్ల జరుగుతున్నాయి అని నీకు ఎలా తెలుసు? తప్పించుకోవాలని చూసినా అది మనం వదిలిపెట్టదు. అది ప్రారంభం అంటే మానసిక స్థితిలో కూడా మార్పు వస్తుంది.
రావచ్చు. అసంగంగా నిలబడి సాక్షిగా వీక్షించాలి. ఈ తమోగుణం రజోగుణం వచ్చినా కూడా అసంగంగా నిలబడి సాక్షిగా వీక్షించాలి. మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎలా తెలుసు? అనాత్మ నిరంతరం మార్పు చెందుతుంది. నిరాశ, నిస్పృహ మనసులో శాశ్వతంగా ఉండవు, వదిలిపోతాయి. కాబట్టి జ్ఞానికి కర్మఫలం కూడా భారం అనిపించదు. అందువలన అహం ఆస్థితః అంటే నేను స్వస్వరూపంలో నిలిచి ఉంటాను, నిలిచి ఉండాలి. ఇది జనక మహారాజ్ చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అష్టావక్ర మహర్షికి చెప్తున్నాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.